హలో ఆస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, గ్రూప్ 1 మెయిన్ సంబంధించి ఎథిక్స్ గురించి నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సార్, ఎథిక్స్ గురించి సార్ మోడల్ ఆన్సర్స్ కావాలి, టైం లింక్ ఉండే 20 డేసే అంటున్నారు. సో వాళ్ళ కోసం నా దగ్గర నేను ప్రిపేర్ చేసుకున్న కంప్లీట్ యొక్క మోడల్ ఆన్సర్స్, అంటే మొత్తం యూనిట్ సంబంధించి ఎథిక్స్ కానీ, యాప్టిట్యూడ్ కానీ, వాటికి సంబంధించి కానీ, చార్ట్ ట్రాక్ అన్నీ ఉంటాయి దాంట్లో. సో ప్రతి ఒక్క మోడల్ ఆన్సర్స్. సో మామూలుగా బయట అయితే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది, బట్ నేనైతే అన్నీ మీకు మోడల్ ఆన్సర్స్, ఎందుకంటే ఎథిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి పేపర్లో చూసినట్టయితే పాలిటీ ఎథిక్స్ ఇవి ఉన్నాయి కదా. పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్ ఉంది. పాలిటీ కొంచెం అందరూ బాగానే రాస్తారు, గవర్నెన్స్ కూడా బాగా రాస్తారు. కానీ ఎథిక్స్ అనే కేస్ స్టడీస్, ఎగ్జాంపుల్స్, ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ ఇవన్నీ యూజ్ చేయాల్సి వస్తుంది. థియరీస్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. సో అవి స్పెసిఫిక్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంటిగ్రిటీ అంటే దానికి ఏదో ఎగ్జాంపుల్ రాయాలి, ఊరికి ఇంటిగ్రిటీ అనేస్తే అర్థం కాదు కదా. సో అది రాయాలి. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ, ట్రాన్స్పరెన్సీకి, నెక్స్ట్ పబ్లిక్ పార్టిసిపేషన్ సంబంధించి అట్లాగా ప్రతి ఒక్కటి కొన్ని థీరీస్ ఉంటాయి. ఇప్పుడు డానియల్ గోల్డ్మ్యాన్ థీరీ కానీ, మెకెన్సీ థీరీ కానీ, అవన్నీ ఎలా యూజ్ చేయాలి, ఏంటి, ఏ క్వశ్చన్స్కి ఎలా రాయాలి, ఇప్పుడు చార్ట్ ట్రాక్ సంబంధించి ఏమన్నా స్టేట్ బెస్ట్గా ఉన్న ఎగ్జాంపుల్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకుని కావాలి. సో ఇవన్నీ నేనైతే ప్రొవైడ్ చేస్తానండి. బట్ అడిగిన వాళ్ళకి నేను చెప్పాను. బట్ ఇంకా ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళు తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ ఎథిక్స్ నేను ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కోసం నేను ఎప్పుడు కాంపిటీషన్ అట్లేం ఫీల్ కానండి. సో మనతో పాటు రాసినా వాళ్ళు మంచి మార్క్స్ స్కోర్ చేసుకుని వాళ్ళు మన స్టూడెంట్స్ రేసులో ఉన్న చాలని భావించేవాడిని. సో ఒక 600 రూపీస్ ప్రైజ్ ఉంటుంది మీకు. ఎథిక్స్ మోడల్ ఆన్సర్స్ అన్నీ రేపు ఈవినింగ్ సెండ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కేవలం 10 మెంబర్స్కి ఆఫర్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా, ఎక్కువ మందికి ఏం లేదు. ఫస్ట్ 10 మెంబర్స్ ఎవరైతే 600 పే చేసి సార్ ఎథిక్స్ మోడల్ ఆన్సర్స్ అని మెసేజ్ చేస్తే రేపు ఈవినింగ్ మీకు అన్ని మోడల్ ఆన్సర్స్ టాపిక్ వైజ్ పంపించేస్తాను అనమాట. అంటే ఇప్పుడు డైమెన్షన్స్ ఆఫ్ ద ఎథిక్స్, డిటర్మినెంట్స్ ఆఫ్ ద ఎథిక్స్, సిటిజన్ చార్టర్, ఆర్టీ, పబ్లిక్ సర్వీస్ యాక్ట్, నెక్స్ట్ పబ్లిక్ సర్వీసెస్ గురించి, యాప్టిట్యూడ్, నెక్స్ట్ యాటిట్యూడ్, బిహేవియర్ ఇన్కన్సిస్టెన్సీ గురించి, అట్లాగా ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఎథిక్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మొత్తం ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్, డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దాంట్లోనే మోడల్ ఆన్సర్స్లోనే మీకు కంప్లీట్ అర్థమైపోతుంది. అవి చదువుకొని అవి తీసుకోబోయి డైరెక్ట్ ఎగ్జామ్స్లో రాసినా చాలా మంచి మార్క్స్ వస్తాయి మీకు. ఇంకా అది బెస్ట్గా నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రిపేర్ అయినవి, ఈ విషను, వాజీరాము అక్కడి నుంచి తీసుకున్నవి. సో అవి మళ్ళీ నా యొక్క ఓన్ కేస్ స్టడీస్ కానీ, నెక్స్ట్ ఓన్ ఎగ్జాంపుల్స్ కానీ కొన్ని అతని దగ్గర సేకరించి నేను కష్టపడి ప్రిపేర్ చేసుకున్నది. ఎందుకు సార్ ప్రొవైడ్ చేస్తున్నాను అంటే చాలామంది అడుగుతున్నారు నన్ను. సో వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నేను చేయాలి, కాబట్టి నేను చేస్తున్నాను అంతే, దానికి మించి ఏం లేదు. బట్ నా కష్టానికి ప్రైస్ కాబట్టి 600. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే ఈ నెంబర్కి ఫోన్పే చేసి అలాగే వాట్సాప్లో సరే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెసేజ్ చేస్తే నేను మీకు రేపు ఈవినింగ్ కల్లా ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే రేపు ఈవినింగ్ ఎందుకంటే అన్నీ తీసి అవన్నీ నేను ఫొటోస్ తీసి అన్నీ సెండ్ చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే బై చేసుకోవచ్చు. 10 మెంబర్స్ అండి, ఎక్కువ మందికి నేను ప్రొవైడ్ చేయదలుచుకోలేదు. క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, అయితే థ్యాంక్ యూ అండి, బాయ్ అండి, ఉంటాను.